హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. అంగన్వాడీ నుంచి అయితే బాలామృతం ప్యాకెట్ అయితే ఇచ్చారు ఈరోజు. ఇది ఎలా యూజ్ చేయాలి, ఎంత క్వాంటిటీలో యూజ్ చేయాలనేది ఈ ప్యాకెట్ బ్యాక్ సైడ్ అయితే ఉంది. అండ్ ఈ వెయిట్ ఎంత, అలాగే ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు అనేది కూడా డీటెయిల్గా ప్యాకెట్ వెనకాల అయితే ఇచ్చారు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక ఈ రెసిపీ మీకోసమే. చిన్నపిల్లలకి వాడేవి ఏవైనా సరే ఒక్కసారి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పైరీ డేట్ అయితే చూసి వాడండి. దీన్ని అయితే కనుక ఒక ఎయిర్ టైట్ బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవాలి. అలాగే దీన్ని చీమలు రాకుండా కూడా చూసుకోవాలి. వాడేటప్పుడు ఈ పిండికి పురుగులు ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోవాలి. లేదంటే పురుగులు వస్తే కనుక అవి పిల్లలకి పెట్టకూడదు కదా, అందుకని చెప్పి ఇలా బాక్స్లో అయితే పెట్టుకోవాలి. మూత టైట్గా ఉన్న బాక్స్లో అయితే పెట్టుకోండి. గాలి తగలకుండా అయితే చూసుకోండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ గురించి అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు దీన్ని ఒక 1.5 స్పూన్ అయితే నేను తీసుకుంటున్నాను. 1.5 స్పూన్ తీసుకుని మళ్ళీ ఈ మూత అయితే టైట్గా పెట్టేసుకోవాలి. వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ పిండిని అయితే ముద్ద లేకుండా కలుపుకోవాలి. చూడండి ఇలా అయితే ఉండాలి, ఉండలు కట్టకుండా. నేనైతే ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకుని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమం కూడా యాడ్ చేసుకొని వాటర్లో కలిసేలాగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయాలి. ఈ రెసిపీ అవ్వడానికి ఒక 15 to 20 మినిట్స్ అయితే టైం పడుతుంది. చూడండి ఇలా అయితే బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత నుంచి మధ్యలో చూసుకుంటూ ఉండాలి అడుగంటకుండా. అడుగంటితే మళ్ళీ అది ముద్దలు కట్టేస్తుంది, అందుకని చెప్పి అడుగంటకుండా చూసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేనైతే ఇందులోకి కొంచెం గీ యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేయొచ్చు. దీన్ని చల్లారిన తర్వాత పిల్లలకైతే పెట్టొచ్చు. ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.